ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గత కొన్ని దినాలుగా మనం 17 దినాలు అయిపోయినాయి. 18వ దినములోనికి మనం వచ్చాం. దేవుడు అద్భుతంగా ఈ 18 దినాల నుంచి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగునుగాక. అపోస్తుడైనటువంటి పౌలు వారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆమేన్. ఈ రాత్రి చివరి అధ్యాయానికి వచ్చాం. అపోస్తుల కార్యాలు చాలా పత్రికలు పౌలు గారు రాశాడు. చాలా మిషనరీ ప్రయాణాలు పౌలు గారు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి హల్లెలూయా. కాబట్టి పౌలు గారు చేసిన అన్ని ప్రయాణాలు, మిషనరీ పరిచర్యలు నాకు తెలిసి మిగతా అపోస్తులు ఎవరు కూడా చేయలా. ఆయన పరిచర్య విధానాలన్నీ కూడా అపోస్తుల కార్యాల్లో లిఖితం చేయబడ్డాయి. అందుకే మనం దాదాపు ఇంచుమించు 15వ అధ్యాయం కాడి నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతి అధ్యాయంలో మెయిన్ థింగ్స్ అన్నమాట, ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ దేవునికి స్తోత్రం. నా ఆశ, నా కోరిక ఏంటంటే ఈ 40 days అయిపోయే లోపల ఆమేన్ ఒక్కొక్కరు ఒక్కొక్క పౌల్లాగా మారాలి. దేవునికి స్తోత్రం. రోషం కలిగిన పరిచర్య, సాక్ష్య జీవితం మనకు రావాలి. అదే మన ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో మరొకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. మేము తప్పించుకొనిన తరువాత, ఎక్కడి నుంచి తప్పించుకున్నారు? వాడ, ఆ భయంకరమైన ప్రమాదం నుంచి వాడ బద్దలైపోయింది, వాడ పగిలిపోయింది. ఎవరికి దొరికింది వాళ్ళు చెక్కలు పట్టుకుని, తెప్పలు పట్టుకుని మొత్తం మీద బయటపడ్డారు, ప్రాణాపాయం లేకుండా. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ధైర్యం తెచ్చుకోండి అన్నాడుగా 27వ అధ్యాయంలో, నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు శ్రమల్లో ఉండుండొచ్చు, ఇరుకుల్లో ఉండుండొచ్చు, ఇబ్బందుల్లో ఉండుండొచ్చు, కుదరని రోగాల చేత పీడించబడుతూ ఉండుండొచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, అక్కడ మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, అతను చెప్పే కదా ముగింపులో, మెలితే. ఆ ద్వీపం పేరు ఏం పేరు? మెలితే. దేవునికి స్తోత్రం. ఆ అనాగరికులకు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మెంతంత కాదు. ఆమేన్. ఆ ద్వీపంలో కొంతమంది ప్రజలు ఉన్నారంట. వాళ్ళందరూ అనాగరికులు. అంటే అనాగరికులు అంటే నాగరికత తెలియని వాళ్ళు. ఎవరు అనాగరికులు అంటే? ఎవరు? నాగరికత తెలియని వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మంచి చెడ్డలు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడతారో అర్థం కాదు. మనలో కూడా కొంతమంది అనాగరికులు ఉంటారు. పెద్ద చిన్న ఉండదు. పాస్టర్ గారిని ఏం మాట మాట్లాడాలా, పాస్టర్ అమ్మతో ఎట మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి. ఎట పడితే నోటికి వచ్చిందల్లా వాగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే అనాగరికులు అంటారు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నాగరికత తెలిసిన వాళ్ళు అంటే, వాళ్ళకి మంచి చెడ్డలు తెలుసు. ఎవరిని ఎట్లా సంబోధించాలి, ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఎవరు ఎట్లా ఎలాంటి వాళ్ళతో ఎలాగ మాట్లాడాలి.
అది తెలుసుకుంటారు నాగరికత కలిగిన వాళ్ళు. ఆమేన్. పౌలు గారు వెళ్ళినటువంటి ఆ ద్వీపం అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో ఆ ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలంతా అనాగరికులంట. అయితే వాళ్ళు చేసే పరిచర్య మామూలు పరిచర్య కాదు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు వాళ్ళు చేసిన ఉపచారం ఇంత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరంలో ఒకసారి మేదరమెట్లో 3 రోజులు మీటింగ్స్కి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గురించి నేను కూడా సాక్షిపిస్తాను. ఒక మేదరమెట్లే కాదు, మనకున్నటువంటి సంఘాల్లో, ఆమేన్, సంఘాల్లో ఉన్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా, ఆమేన్, వాళ్ళ పరిచర్యలు కూడా అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను సాక్ష్యం చెబుతానంటే దేవుని బిడ్డలుగా సేవకులకి ఇచ్చే గౌరవం, అలాగే విశ్వాసులకి ఇచ్చే గౌరవం అవి మనం తెలుసుకొని ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అనాగరికులే అంతంత పరిచయం చేస్తే దైవజనులకి, ఆమేన్, మరి నాగరికత తెలిసిన వాళ్ళు మనం ఎంత పరిచయం చేయాలా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చూద్దామా. ప్రైజ్ ది లార్డ్. మేము పిడుగురాళ్ళలో ప్రతి ఆదివారం ఒక ఆంటీ ఉంది, ఒక ఆమె పాపం ఆయా ఇళ్ళల్లో పనులు చేసుకుంటా, బట్టలు ఉతుకుతా, పని చేసుకుంటా ఉంటుందామా. దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో క్రమంగా ఉంటుంది. ప్రతి ఆదివారం మేము 2 పోయినా, లేదా 3 పోయినా, దాచేపల్లి నుంచి ఒక 2-3 వస్తారు, ఒక్కోసారి 4-5 వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మాకు వాళ్ళకి టిఫిన్ ఆంటీయే ఖర్చు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. అమ్మ ఎందుకమ్మా నీకు ఇంత ప్రయాస అంటే, హనుమాకరణ పాస్టర్ గారి ప్రయాసని దేవుని బిడ్డలకు పెడితే మాకు ఆశీర్వాదం. ఒక సేవకులుగా మాకు కాదు, సేవకుడిగా నాకు పెట్టేటువంటి ఓపిక కొంతమందికి ఉంటుంది. కానీ ఆమె నాతో పాటు వచ్చిన వాళ్ళకి, అలాగే దాచేపల్లి నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు కూడా ఆమె టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది. ఏం పని చేస్తుంది? 2-3 ఇళ్లలో, లేదా ఒక 10 ఇళ్లలో, 4 ఇళ్లలో బట్టలు ఉతుకుద్ది, పరిచర్య చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆమె డబ్బు కలిగినాం కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే పాస్టర్ గారు మీ బట్టలు 4-5 జతలు పెట్టండి, నేను ఉతికి పెడతానంటది. దేవునికి స్తోత్రం. భర్త ఇస్త్రీ చేస్తాడు. మీరు ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందండి, మీ బట్టలని మేము ఉతికేవాళ్ళం, ఎంత గొప్ప భాగ్యం అంటుందా. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఆమెను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమీ లేకపోయినా మన పితరులు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. శారమ్మ మహాతల్లి, ఆమేన్, 3 మానికల పిండి అంట రొట్టెలు చేసి, 3 మానికలు అంటే మీకే తెలియాలి ఎన్ని కేజీలో. దేవునికి స్తోత్రం. రొట్టెలు చేసి దూడను చంపితే ఆ దూడతోటి కూర చేసి, వెన్న, మేగడ, పాలు అన్నీ సిద్ధపరిచి, ఏం తెలియని దానిలో పోయి గుడారంలో కూర్చుంటే అబ్రహాం అన్నీ వడ్డించాడు. ఆ ఇచ్చిన దానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, వాళ్ళు తినిపోతూ పోతే ఏమన్నారు తెలుసా, నీ భార్య అయిన శారా ఎక్కడుందని అడిగారు. అడిగితే ఆమె ఎక్కడుంది? గుడారంలో ఉంది. అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా, మీదటికి మరలా ఈ కాలానికి వస్తాను, శారా కవిటిలో బెడ్ ఉంటాడు. దైవ సేవకులకి పరిచయం చేస్తే, దేవుని బిడ్డలకు పరిచయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పోత దీవించిపోతారు. తిని మెలకుండా బారు. అర్థమైందా? నువ్వు టీ ఇచ్చినా, లేకపోతే టిఫిన్ పెట్టినా, లేకపోతే భోజనం పెట్టినా, పరిచర్య విషయంలో, ఆమేన్, హల్లెలూయా, మీరు భోజనం పెడితే భారం పెరుగుతుంది మాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. దశమ భాగం ఇస్తే ఇంకా భారం పెరుగుద్ది. హల్లెలూయా. ఎందుకని? కారణం ఏంటంటే
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి అర్పణాల విషయం కానీ, ఆమేన్, అలాగే కానుకల విషయంలో కానీ, దశమ భాగాల విషయంలో కానీ దేవుని సేవకులమైన మాకు వచ్చి భారం పెరుగుతుంది. ఆ భారం మీద కుటుంబాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు. ఆమె చెప్పండి, అంతా ఇంత కాదంటే ఏంటి? కొంత చేశారా? ఎక్కువ చేశారంటే అండి. ఇప్పుడు అన్నాడు, ఎలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. ద్వీపం అంటే ఏంటి? చుట్టూరు వాటర్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మధ్యలో ఊరు ఉంటుంది, చుట్టూరు వాటర్, మధ్యలో ఊరు. పొరపాటున తుఫాన్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఆ మొత్తం మునిగిపోద్ది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఎందుకు ఉంటారా బాబు అంటే, ఏమో మేము ఉండాలి ఆడే అంటారు. అర్థమైందా మీకు? ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు నిప్పు అంటే చుట్టూరు వాటర్ ఉండటం వల్ల భయంకరమైన చలి కాబట్టి ఏం చేశారు? మమ్మల్ని అందరినీ చేర్చుకున్నాడు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆమేన్. పుల్లల్లో బాగుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. పుల్లల్లో బాగుంది. పౌలు గారు ఏం చేశాడంటే, పుల్లలు పట్టుకుంటే పుల్లలతో పాటు పాము వచ్చింది. నిప్పులు వేయగానే పాము బస్సం లేచి పౌలు గారి చేతికి చుట్టుకుందంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ పామును చూడగానే, వామ్మ ఈయన పెద్ద దుర్మార్గుడు అయి ఉంటాడు, దుష్టుడు అయి ఉంటాడు, లేకపోతే అసలు పడవలోనే చచ్చిపోవాల్సింది సముద్రంలో పడి. చూసారా, సముద్రంలో పడి చావకుండా బయటపడ్డందుకు దేవుడు ఈ పాము ద్వారా ఇతనికి హాని చేసి ఇతను చంపేస్తాడు ఇప్పుడు అని అనుకుంటున్నారు వాళ్ళు. చదవండి కావాలంటే అక్కడ. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు. మన నోరు మంచి నోరు కాదు కదా, గబక్కన మాట అంటాం. గబక్కన మాటని అయ్యో తప్పైపోయింది, తప్పైపోయింది మాట అన్నాక ఏదో సామెత ఉంటుంది. ఏంటది? మీకు సామెతలు కూడా రావు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఏదో ఒక సామెత ఉంది, కొట్టిన దెబ్బ అది మర్చిపోతారంట, కానీ గాయం చేస్తే గాయం మానిపోద్దంట. కానీ ఒక మాట అంటే ఆ మాట జీవితకాలం గుర్తుంటుందంట. అదే సామెత ఉంది, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అమ్మా అదే దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి మనం నోరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడే ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, అర్థమైందా? ప్రతి మాటకి దేవుని దగ్గర ఏం చేయాలా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడాలంట. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు అన్నారు, ఈ మనుషుడు నరహంతకుడు అంటే పాము చేతికి దుట్టుకోగా నరహంతకుడా? ఏమంటే సేవకుడు కొద్దిపాటి శ్రమ రాగానే మాస్టర్ గారు మంచివాడు కదా, లేకపోతే ఎందుకు శ్రమలు వస్తాయి? అర్థమైందా? లేకపోతే ఒక విశ్వాస శ్రమలు వచ్చిందంటే ఆ మనిషి సరైనది కాదు, మంచిది కాదు, లేకపోతే ఎందుకు వస్తాయి ఆ శ్రమలు అంటారు. మనుషులు మాట్లాడినట్టుంటే దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం అంటుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తారు. హల్లెలూయా. కాబట్టి మనుషులు పై రూపాన్ని చూస్తారు. పై రూపాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? పై రూపాన్ని చూసి మాట్లాడి సరిపోయిందా? పొలలేరి
మంటలో వేసాడు. ఆ కాకి సర్పం వచ్చింది, చేతికి చుట్టుకుంది. వాళ్ళంటే నరహంతకుడు నిశ్చయంగా ఇతర సముద్రం తప్పించుకున్న న్యాయం అతన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకునేది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకుంటున్నారంట, వాళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారంట, నిజంగా ఈ మనిషి నరహంతకుడు అక్కడెట్ట సావలేదు, బయటకు వచ్చినాకైనా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ పాము గరిచిద్దంటే పౌలు గారు ఓవరికి ఏం లేదంట, ఆ పాముని ఇటు జాడిచ్చాడంట, కింద పడి వెళ్ళిపోయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా నామములో మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు. వాక్యం అది. పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. అందుకే అక్కడ చెప్తాడు మార్క్స్ వార్తలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయి. ఎవరి ద్వారా? నమ్మాలి. నువ్వు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయగలడని నమ్మవలెను కదా అంటాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది నమ్మాలా. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. నమ్మకపోతే ఏమి లేదు. అర్థమవుతుందా? నీ రోగం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా దేవుడు బాగు చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆమేన్. యెఫ్తా అంట మిస్పాలో యెహోవా సన్నిధిన ఆయన తన గురించి ప్రభువుకు చెప్పుకున్నాడంట. తన సంగతంతా వినిపించెను అని ఉంటుంది అక్కడ వాక్యంలో. ఆమేన్. దేవుని సందుకు వచ్చి నువ్వు కూడా నీ సంగతంతా ఆయనకు వినిపిస్తే, ఆయన విని, ఆయన పేరేం పేరు? ప్రార్థన ఆలకించువాడు. ఎలాంటి ఆయన? ప్రార్థన ఆలకించువాడు. దేవునికి స్తోత్రం. అన్న వచ్చి ఏం చేసిందండి దేవుని దగ్గర? తన హృదయాన్ని కుమ్మరించిందంట. కుమ్మరించి తన గోడంతా దేవునికి చెప్పుకుంది. ఊగిపోతుందంట. స్తోత్రం 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 అంటుంటే ఊగుతుంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏలీ పాస్టర్ గారు, పొద్దున ఏమో తాగి వచ్చిందా ఏంది ఊగుతుంది అనుకుంటున్నా. ఆయన ఒక మైండ్ లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దైవజనుడికి వివేచన ఉంటుంది. ఎవరు ఎట్లా అంటుళ్ళు, మీరు పైకి ఎంత భక్తుల్లాగా ఉన్నా మిమ్మల్ని చూస్తే, మీ అవతారాలు చూస్తే మీరు ప్రార్థన చేసేవాళ్ళ, కర్పూర దీపాలు, కార్తీక దీపాలు చూసేవాళ్ళ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. పుట్టుకలోనే అర్థమవుతుంది. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మేము చూడగానే క్యాచ్ చేసేస్తాం. ప్రార్థన చేసే మొఖాలు వేరుగా ఉంటాయి, నిద్రపోయే మొఖాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధులైన మొఖాలు వేరుగా ఉంటాయి, శరీర సంబంధుల మొఖాలు వేరుగా ఉంటాయి. అందుకే ఏం చేస్తుంది? దేవుని సంద హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తూ మొత్తుకుంటుంది దేవుడు. అయ్యా నాకు ఒక మగ తీర్మానం చూడ మొక్కుబడి చేస్తుంది అక్కడ. నాకు ఒక మగ బిడ్డనే కనుక ఇస్తే వాడిని శావుకే, నీకే ప్రతిష్ఠిస్తా. సమయలు పుట్టిన తర్వాత అంటదే గొడ్రాలు 7 పిల్లలకి అంటది అన్నదే. సమయలు పుట్టిన తర్వాత ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ అంటదే గొడ్రాలు 7 పిల్లలకి అంటదే. ఆమేన్. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అది దేవుని సంధిలో మోకరించి దేవునికి చెప్తాంట అంతా. మనం పాలోడికి, కూరగాయల బండోడికి, ఆళ్ళకెళ్ళకి చెబుతూ మన సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఈ సమస్యలన్నీ ప్రభువు చెప్పుకోవాలి. ఆమేన్. ప్రభు తప్ప తీర్చేవాడు ఎవడండి? ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే. దేవునికి స్తోత్రం. ఎసన్న గారు మరణ పడక మీద పాట రాశాడు. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేలా దూరమై తిని. అంత గొప్ప, నాకు ఆ మాటలు ఏంటంటే ఎంత బాధ, ఏడుపు వచ్చిందంటే. అంత గొప్ప సేవ చేసి
మరణ పడక మీద మంచం మీద ఉండి పాట రాశాడు. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేలా దూరం అయితిని. 22వ వచనంలో 22వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఆ కీర్తన రాశాడు. నేనేలా దూరం, అక్కడ ఏమని ఉంటుందంటే నీవేళ దూరం అవుతు అని ఉంటుంది. ఏసన్న గారు అన్నాడంట, జాన్వేశ్వరి గారు చెప్తాడు, రేయ్ దావీదు తప్పు రాశాడు రా, దేవుడు ఎందుకు దూరం అవుతాడు రా అన్నాడంట. దేవుడు ఎందుకు దూరం అవుతాడు రా, మనమే దూరం అవుతాం. చూసారా, అంత సేవ చేసి అన్ని సంఘాలు కట్టి చివరికి మరణ పడకలో ఉండి కూడా నేనేమన్నా తప్పులు చేశానేమో, నేనేమన్నా చేశానేమో అని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడు అంటాడు. ఆనందమైనను ఆదరణైనను ఆరోగ్యమైనను నీవే కదా. అంత సేవ చేసి ఆయన పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మనం పొరపాటును కూడా మన పాపాలు ఒప్పుకో. ఇది అంత పరిశుద్ధురాల్లాగా ఇదంతా పరిశుద్ధుడిలాగా మాట్లాడతారు తప్ప ఎంత గొప్ప. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పింది ఏంటంటే మనం ప్రతిరోజు మారు మనసు పొందాలి. దేవుని ప్రవక్త చెప్తాడు, మనం ప్రతిదినం పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆయనతో మనం సహవాసం చెయ్యాలి. నిజమైన దేవుని పిల్లలు అట్లా ఉంటారండి. దేవుడు తప్ప వాళ్ళకి ఇంకోటి ఉండదు. మొక్కుబడి చేసుకుంది, నా మగ పిల్లగాడిని ఇస్తే నీకే అప్పగిస్తాను. అంతే. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే మగబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాలు గొడ్రాలు కొంది చాలా మంది గోల చేశారు. అవునా అన్న గొడ్రాలు అన్నారు, నీ మొహం చూడకూడదు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏదన్నా కానీ పట్టించుకోలే. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడని నమ్మిందంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి బిడ్డలు ఇచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడు, కేవలం నమ్మాలండి, కేవలం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే బిడ్డ ఎట్టున్నాడు తెలుసా, ఇజ్రాయేలులో ఇలాంటి ప్రవక్త మరలా పుట్టలేదంట. సమూయేలు చెప్పిన మాట ఇది. అక్కడ మీరు వాక్యం చదువుకుంటే సమూయేలు గ్రంథంలో సమూయేలు చెప్పిన మాట ఇజ్రాయేలులో ఎన్నడూ తప్పిపోలేదంట. అంత గొప్ప ప్రవక్తగా దేవుడు సమూయేలును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకిచ్చేటువంటి దేవుడు మనకిచ్చేటువంటి పిల్లల్ని, అర్థమైందా, ప్రభునామానికి మహిమకరంగా పెంచాలి. కానీ రౌడీలుగా బూతులు నేర్పించి బూతులు మాట్లాడుతుంటే వాడు బూతులు మాట్లాడితే అని ఇగిలించుకుంటా పళ్ళు బయట పెట్టుకుని చూస్తూ ఉంటే రేపు పొద్దున వాడు రౌడీయో కేడియో అవుతాడు. ఇంకా నీ సంగతి ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. జనం మొత్తం నిన్నే తిడతారు, నిన్నే అనేకంగా మాట్లాడతారు. దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవచ్చు. బిడ్డలను ఏం చేయాలా, దేవుని నామ మహిమార్థమై పెంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ పంపించాలా, సండే స్కూల్లో బిడ్డలని దేవుని సన్నిధిలో ఉంచాలి, ఎదగనియాల. ఆమేన్. హల్లెలూయా. సండే స్కూల్లో టీచర్లు కొడతారు, తిడతారు. ఏం మొబైల్ కొట్టకుండా పెంచు. బెత్తం వాడిన తండ్రి, బెత్తం వాడిన తల్లి కుమారునికి విరోధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సరిగా పెట్టడం చేత కదా వాడిని. తర్వాత ఏమవుతాడు. నేను ఈరోజు ఒక ఫేస్బుక్ చూస్తూ ఉన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారంటే చిన్నపాటి షార్ట్ ఫిలిం చూశాను నేను. ఆ షార్ట్ ఫిలిం ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఒక ఆమె భర్త దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఉండి ఆయన డబ్బులు పంపిస్తుంటే వీడిని ఎంత గోంగా పెంచిద్దంటే వాడికి ఏం కావాలంటే అది 15,000 20,000 పెట్టి ఒక ఫోన్ కొనిపిస్తుంది. వాడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తుంది. వాడేం చేస్తాడు తెలుసా, వాళ్ళ అమ్మకు తెలియకుండా సినిమాలు, షికారులు, చెదారం అంతా లోక సంబంధమైన స్నేహాలు అన్నిట్లో ఉంటాడు వాడు.
తర్వాత ఒకరోజు ఈ పక్కింటి ఆమె చెప్తుంది, మా అబ్బాయి అడిగిన వెళ్ళి మేము కొనిపెడతా ఉండి వాళ్ళ నాన్న దుబాయ్లో డబ్బులు పంపిస్తున్నాడు, వాడికి ఏం కావాలంటే అది కనిపిస్తా ఉంటే ఏమో పులిని చూసి నాకు కోతలు పెట్టుకుందని మీ అబ్బాయి కొనిపెడితే మా అబ్బాయి మేము కొనిపించుకోలేమని చెప్పి భర్తని పీడించి ల్యాప్టాప్ కొనిపెడుతుంది. మరి తీసుకుపోయి ఆమె చూపించింది, మా అబ్బాయి ల్యాప్టాప్ చూడు మేము కొన్నామని. అంటే ఏంటి, మీ పిల్లలకేనా మీరు అటు చేసేది, మా పిల్లలు కూడా మేము చేస్తామండి. హెచ్చులు ఎందుకు ఇది వ్యవహారం? 4వ తరగతి వాడికి ల్యాప్టాప్ ఎందుకంటే, మావాడు కూడా ఫ్లిప్కార్ట్లోకి పోతాడు, ఫ్లిప్కార్ట్లోకి పోయి ల్యాప్టాప్ అని కొడతాడు, కొట్టి నాన్న ఇది 30,000 అంటున్నానా, ఇది 40,000 అంటున్నానా అంటాడు. 40,000 30,000 అంటే వాడికి ఏం తెలుసు? బుక్ చేయనానా అంటాడు. సరే తీసుకొస్తాం, వాడికి ఏం తెలుసు? ఇప్పుడు 4వ తరగతి చదువుతాడు, ఇప్పుడు 4వ తరగతిలో పోవాలా, వాడికి ఏం తెలుసు? 4వ తరగతికి ఆమె ల్యాప్టాప్ కొనిపించింది భర్తను పోడు పెట్టుకొని. చివరికి జరిగిన సంభవం ఏంటి తెలుసా? ఆడు ఆమె గోము చేసింది భర్తకు తెలియకుండా. భర్త 4 లక్షలు బ్యాంకులో వేస్తే వీడు ఆ ఫ్రీ ఫైర్ అనేది గేమ్ ఉంటుందంట వాటిల్లో, ఆ గేమ్లో ఏదో గోల్డ్ నా కాయిన్స్ ఉంటాయంట, ఆ గోల్డ్ కాయిన్లు మొత్తం మీకు ఇస్తాము, నా 4 లక్షలు బ్యాంకులో ఉన్న ఓటీపీ నెంబరు అవన్నీ చెప్పంటే ఆ పిల్లగాడు ఏం చేస్తాడు, చెబితే ఆ 4 లక్షలు మాయమైపోతాయి. తల్లి ఏడుస్తూ ఉంటుంది, 4 లక్షలు పోయినాయి అని చెప్పి ఎడుతూ ఉంటారు. పక్కింటి వచ్చి ఇద్దరు కలిసి ఎడుతుంటారు. ఈ లోపల వాడేం చేస్తాడు తెలుసా, ఈ ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఈ ఫోన్లో దాన్ని ఏమంటారు, వీడియో కాల్ చేస్తారు కదా, వీడియో కాల్ అనకుండా మనం మాట్లాడుకున్న మాటలని ఏమంటారు, దాన్ని అంటారు దేవుని స్తోత్రం. వాడు రికార్డ్ చేస్తాడు. ఏమని రికార్డ్ చేస్తాడంటే, అమ్మ నేను చెప్పిన మాటలు వినలేదు, నేను సినిమా చుట్టూ తిరిగాను, నేను డబ్బులు ఖర్చు పెట్టాను, ఫోన్లో హోంవర్క్ చేస్తాను, నిన్ను మోసం చేశాను, ఆ 4 లక్షలు నా వల్లే పోయినాయి అని చెప్పి సముద్రంలో పడి సత్తాడు, తెచ్చిపోతాడు. అర్థమవుతుందా? నువ్వు చేసే గోము, నువ్వు చేసేటువంటి అతి బిడ్డల విషయంలో బెత్త వాడాలి. నువ్వు అతి చేసావనుకో రేపు పొద్దున వాడు మేకైపోతాడు. సమాజానికి పనికిరాడు, నీకు పనికిరాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ పిల్లల్ని బేవర్స్గా పెంచి, అర్థమైందా, దేవుని నా మహిమార్థమై జీవించకుండా వాడికి అన్ని బూతులు మాట్లాడించి బూతులు నేర్పితే పొద్దున వాడు ఏమవుతాడండి? మన పిల్లలు బూతులు మాట్లాడుతుంటే పక్కలో ఉన్నారనుకోండి, మీరు ప్రార్థన వాళ్ళేనా? ప్రార్థనకు పోతున్నారా? మరి ఏంటా మాటలు? దేవుని బిడ్డలకు బూతులు వస్తాయా? ఎంత భయంకరం. అందుకే సండే స్కూల్కి పంపిస్తే దేవుని వాక్య పద్ధతుల్లో వాళ్ళు పెరుగుతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటారు వాళ్ళు, స్కూల్లో రకరకాల పిల్లలు వస్తారు, లోకస్తుల పిల్లలు వస్తారు, వాళ్ళు బూతులు మాట్లాడుతుంటారు. మనం ఏం చెప్పుకోవాలంటే, మన పిల్లలకి రానా మనం అట్లా మాట్లాడకూడదు, మనం దేవుని బిడ్డలం, అటు చేయకూడదు, అటు మాట్లాడకూడదు అని చెప్పి మూతి మీద 2 సార్లు కొడితే అర్థమైందా? అప్పుడు ఆ మాటలు రావు. వాడు బూతులు తిట్టగానే మా అబ్బాయి ఏం తిడుతున్నా అబ్బా, రేపు తిండి తిడతాడు, సరిపోతుంది. అది కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ప్రభు హస్తం మనకు సమీపంగా ఉంది. హల్లెలూయా. అందుకే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. నా నామమును దయ్యాలలో కొడతారు, భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా మీకు ఏ హాని కలుగదు. హల్లెలూయా. ప్రజల నెత్తి మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు రోగాలు పోతాయి. ఇదంతా ఎవరికి చెప్పాడా అంటే, ఎవరు నమ్మితే వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 5వ వచనం చూడండి. పౌలు గారంట ఆ సర్పాన్ని ఇటు ఎదిరించాడంట. అతనైతే ఆ విషయంతో అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండిరి.
ఆమేన్. చచ్చిపోతారు, అది శరీరం అంతా వాసిద్దని చెప్పేవాళ్ళు. అది చూస్తానంట జనాల మైండ్ ఏంటి ఎట్టుంటుందంటే, మనకి ఏదన్నా అయితే చూసి హ్యాపీగా ఆనందించాలి చూస్తుంటారు జనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అర్థమైందా? కొంతమంది దిష్టి పోవడానికి దెయ్యాల బొమ్మలు పెట్టుకుంటే ఇంటి ముందు నాలుగు జాపుకొని అని ఉంటుంది ఒక బొమ్మ. ఆ బొమ్మ పెడతారు. ఈ మధ్య కాలంలో అందరు కోతుల బొమ్మలు పెడుతున్నారు. అర్థమైందా? కోతుల బొమ్మలు పెడతారు ఇంటికి. ఆ కోతి చూస్తే అంట ఆ ఇంటి మీదకి వచ్చే దోషం పోద్దట. యేసు రక్తం నీ ఇంటి చుట్టూ ఉన్నప్పుడు, ఆమేన్, యేసు రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు ఎవడు ఏ దిష్టిలో నీ మీద పనిచేయవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరేం చేసినా నీ మీద పనిచేయవు. అర్థమవుతుందా? నువ్వెవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడ్డావు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోతారు అనుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హాని కలుగకుండా చూచి ఆ అభిప్రాయం మాని, వామ్మ ఇతడు ఒక దేవత అంటున్నారట. అంటే తెచ్చడం మీ వంతే, మళ్ళీ పోగొట్టడం కూడా మీ వంతేనా? తెచ్చటం మీ పనే, పాదిరి గారిని పోగొట్టడం కూడా మీ పనే. ఎంత విచారం అండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తుంది, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి ప్రజల మీద కూడా ఉంది. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడండి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతని పేరు ఏం పేరంట? పొప్లి. ఏం పేరు? పొప్లి. పప్పలు కాదు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతను మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. ఆతిథ్యము చేయ మరువకుడి అని వాక్యం చెప్తుంది. మనమేమో మెతుకుపోతే బతుకుపోద్ది అన్నట్టుకుంటాం. ఆతిథ్యము పౌలు గారే చెప్తాడు. ఎక్కడ చెబుతాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరువకుడి. ఆమేన్. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేద్దామా? కాబట్టి ప్రభు ఆతిథ్యం. వీళ్ళు ఎవరో తెలియదు, కానీ ఆ ద్వీపంలో ఉన్న వ్యక్తి ఏంటంట, ఏం చేశాడంట? ఆతిథ్యం ఇచ్చాడంట. నేను చెన్నైలో పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. దేవునికి నేను వేరే ఒక బ్రదర్ వెళ్ళాం. పెద్ద ఆయన వర్తమానంలో పెద్ద పాస్టర్ గారు. ఆయన చెన్నైలో ఉంటాడు. మేము వెళ్ళగానే మమ్మల్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత రాత్రంతా ప్రయాణం చేసాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి ఏంటి ప్రతి సంగతి, ఏంటి మీరు ఎట్లా వచ్చారు, ఏంది, దేని కొరకు వచ్చారంటే మేము మాట్లాడాం. ఆయనతో చెప్తున్నాం. ఆయన ఒకరోజు తెనాల్లో మీటింగ్ వచ్చాడు స్పీకర్గా వాక్యం. అప్పుడు చెప్పాను నేను, సార్ మీరు పలానా టైంలో తెనాల్లో మీటింగ్కి వచ్చారు, అప్పుడు వాక్యం విన్నాం, బలపరచబడ్డాం. అభిషేకం కొరకు దేవుడు అనాయింట్మెంట్ కొరకు అభిషేకం కొరకు వెళ్ళాను నేను ఆయన కాడికి. వర్తమాన సంఘాల్లో పెద్ద పాస్టర్ గారు ఆయన. అభిషేకం నేను సేవకు వచ్చింది, నాకు ఎవరు అభిషేకం ఇలా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళా. ఆయన ఎప్పుడు ఇంతకుముందు నేను చూడలా, అదే ఫస్ట్ టైం చూడటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మమ్మల్ని చేర్చుకున్నాడు శుభ్రంగా. మాకు టిఫిన్ తెప్పించాడు. టిఫిన్ చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడిన తర్వాత
తర్వాత చెన్నైలో వాయిస్ ఆఫ్ రికార్డింగ్ అని వర్తమానం పుస్తకాలు ఉన్నటువంటి విలియం బ్రెన్హాం గారి వర్తమాన పుస్తకాలు ఉన్నటువంటి బుక్ ఒకటి ఉంది షాప్. అక్కడ వాయిస్ ఆఫ్ రికార్డింగ్ షాప్ అని కూడా దాన్ని పెద్ద సంస్థ అది. అక్కడ వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి మన బ్రదర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏం ఫొటోస్ ఏం కావాలో, సీడీస్ కావాలా లేకపోతే బుక్స్ కావాలా, ఏం కావాలంటే ఇచ్చి పంపించండి అని చెప్పి ఫోన్ చేసి ఆయన కారు ఇచ్చాడు మాకు. మేము మామూలుగా వెళ్తే ఆటోలుగా అయిపోయాయి మా డబ్బులన్నీ. అక్కడేమో తెలుగు రాదు వాళ్ళకి. చెన్నైలో తెలుగు వాళ్ళు ఉన్నా తెలుగు మాట్లాడరు, అంతా వాళ్ళు మాట్లాడేదంటే తమిళం, అరవం మాట్లాడతారు, మాకేం తెలియదు. కానీ ఆయన మమ్మల్ని చేర్చుకొని ఏం చేశాడు తెలుసా, ఆ వాయిస్ ఆఫ్ రికార్డింగ్ కాడికి పంపించాడు. అక్కడికి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చుకున్నాం. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది, 2 గంటలైంది. ఇంట్లో మా కొరకు స్పెషల్గా బిర్యానీ చేయించాడు. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడు వచ్చినా వాళ్ళని హోటల్కి పంపిస్తాడంట. ప్రభువు మాకు ఇచ్చిన కృప ఏంటంటే వాళ్ళ ఇంట్లో మాకు భోజనం ఏర్పాటు చేశాడు. మేము భోజనం చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మేము మరలా సాయంత్రానికి వెళ్ళిపోవాలి కాబట్టి సాయంత్రానికి మాకు రిజర్వేషన్ టికెట్లు తెప్పించాడు, ట్రైన్ టికెట్లు ఆయన డబ్బులతోటి. తర్వాత మేము భోజనం అంతా చేసిన తర్వాత చర్చిలోకి తీసుకెళ్ళాడు. పెద్ద చర్చ్ అయింది. వాళ్ళ సంఘస్థులను పిలిపించాడు, ప్రార్థన చేశాడు, నాకు అభిషేకం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక 2,000 రూపాయల కానుక ఇది టికెట్లు ఇచ్చి, టికెట్లు కూడా ఆయన తెప్పించి గుంటూరు వరకు, చెన్నై నుంచి గుంటూరు వరకు రిజర్వేషన్ టికెట్లు తెప్పించి మరలా మా చేతిలో కవర్ పెట్టి 2,000 రూపాయలు కానుక ఇచ్చి పంపించాడు. గట్టిగా స్తోత్రం చేయాలి. ఏంటండి ఇది? ప్రభు ప్రేమ, క్రీస్తు ప్రేమ. అర్థంగా పరిహిమానులు అందరూ ఆయన ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజంగా ఆయన క్రీస్తు ప్రేమ మేమెవరో తెలియదు ఆయనకి. దేన్ని బట్టి మునుపు దూరస్తులము, ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులము. ఆమేన్. కాబట్టి యేసు రక్తము ద్వారా సమీపస్తులం. ఎందుకంటే అందుకే పౌలు గారు 28వ అధ్యాయం చెప్తున్నమాట, పొప్లి అనే ఆయన 3 రోజులు మాకేం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఆమేన్. ఆతిథ్యం చేస్తే ఏం జరిగిందంటే పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. ఎట్లా స్తోత్రం చెప్పండి. ఆ పొప్లి అనేటువంటి తండ్రి అంట ఆయనంట జ్వరంతో బాధపడుతున్నాడంట. రక్తభేది అంటే రక్త విరోచనాలు. ఆమేన్. వాటితో బాధపడుతూ ఉంటే ఇక ఉన్నదెవరు అక్కడ? పైనుండి వచ్చినవాడు. హల్లెలూయా. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఆమేన్. ఆయనకు స్వస్థత పొందుకున్నాడంట. ఇంకా ద్వీపంలో ఉన్న రోగులందరూ వచ్చారంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రార్థన చెప్తున్నాను, రేపు ఆదివారం నుంచి మన దగ్గర కూడా ఇక్కడ స్వస్థత ప్రార్థనలు చేపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దాదాపు 2:30 గంటలకు వచ్చేస్తాను. ఆమేన్. 1:30కి మన కూటం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. నేను 2:30 వచ్చేస్తాను. వర్షిప్ కూడా నేనే తీసుకుంటాను. ఆ స్తుతి ఆరాధనలో ప్రభు మన మధ్యలోకి దిగొస్తాడు. ప్రవక్త ప్రతి ఆదివారం స్వస్థత ప్రార్థన చేశాడు. ఆమేన్. కాబట్టి రోగంతో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. స్తుతి ఆరాధనలోనే మీ రోగాలన్నీ పోతాయి. ఎందుకంటే చాలా మంది స్తుతి ఆరాధనలో ఉండరు, బయట తిరుగుతూ ఉంటారు. స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపు చేస్తాడు. పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటావో, పరిశుద్ధపరచబడతావో, వెంటనే పరిశుద్ధాత్ముడు తాగుతాడు. నీ రోగం, నీ వ్యాధన్ని లయపరచబడతాడు. దేవునికి స్తోత్రం. ఒక రోగిని స్వస్థపరిస్తే మిగతా వాళ్ళందరూ ఏందమ్మా చెప్పండి. తత్తబాతారు
స్వస్థత. ఏందమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే నత్తోడంట. మోషే నత్తోడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నత్తోడు నెట్టాడుకున్నాడు. నత్తోడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మనం అంతా పై ఆకారం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎట్టు చేద్దామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. రంగు ఎందుకు, భాష ఎందుకు, ఎన్నెందుకంటే మనకి లోపల ఉన్న పవర్ కావాలి. స్టీవెన్సన్ గారు అంటాడు 100 ఆల్బమ్స్ ఉన్నా కలర్ తక్కువ కానీ కళ ఎక్కువ అంట. కలర్ తక్కువైనా కళకు తక్కువ లేదంట. చూడ కొంతమంది నల్లగా ఉన్నా కానీ ఎంత కళగా ఉంటారు, కొంతమంది ఎర్రకోతుల్లాగా ఉంటారు. ఎర్రగా ఉంటారు కానీ ఎర్రకోతులను చూసారా? అట్లుంటారు. దేవునికి స్తోత్రం. పవర్ కావాలి కానీ ఇప్పుడు ఒక సినిమా రచయిత ఒక పాట రాశాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని పాట రాస్తూ అందులో ఒక వచనం ఉంటుంది. ఫీల్గా అక్కడనే ఎరుకలవాడైతేనేమి గురి కలవాడే మొనగాడు. కులంతో మనకి ఎందుకంటే గురి కలవాడే మొనగాడు. ఆ ఏకలవ్యుడి దెబ్బకి ఆ భారతంలో ఎవడు చాలేదంట. అర్జునుడు కానీ భీముడు కానీ దుర్యోధ ఎవడు ఇట్లాంటి పనికి మన యదవులందరూ కూడా ఎవరు చాలేదంట ఆయన దెబ్బకి. ఆ దుర్మార్గుడు ఆ గురువు గారు వచ్చి బొటన వేలు బలి అడిగితే ఇచ్చేసాడు. దీని ద్వారానే బాణాలు వేసేది. చూసారా? కులం కాదు, రంగు కాదు, ఆడ పవర్ కావాలి. దేవునికి స్తోత్రం. నత్తుడైతే ఏమండి ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయింది. ఈరోజు లోకానికి నువ్వు వ్యతిరేకంగా ఉండవచ్చు, నువ్వెందుకు పనికిరాని వ్యక్తి కావచ్చు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు పనికిరాని వాళ్ళని పనికొచ్చే పాత్రగా. ప్రైజ్ ది లార్డ్. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు కూడా అట్లుండాలండి. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 24 వచనం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయం కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. పౌలు గారు ఏం మాట చెప్పాడు తెలుసా? మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహించరు. గట్టిగా స్తోత్రం చెబుతారా? ఈ 7వ సంఘ కాలంలో ఉన్నటువంటి ప్రజలంట వినటానికి భలే వింటారంట, ఆమెన్లు భలే చెబుతారంట, అల్లెలు ఇంకా బాగా చెబుతారంట, చప్పట్లు పెటా 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 కొడతారంట. హల్లెలూయా. కానీ వింటారంట కానీ గ్రహించరంట. ఈ చెబుతా అన్నది గేటు దాటగానే ఇవన్నీ మన వల్ల ఆడేది. 3 గంటలు ప్రార్థన అంటే ఏందో మీరు మళ్ళీ 5 గంటక 3 గంటలు ప్రార్థన. ఆయనకే పనే బాట. మనం పూలల్లో పనిచేసి వచ్చి కూర్చోవాలంటే ఏందనుకో. నేను ఒక మాట అడుగుతాను, దావీదు కంటే ఎక్కువ పనులు చేస్తాను. దావీదు ఒక రాజు కదా, ఆమె దావీదు అంత బిజీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా?
దినమునకు నేను 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, 7 సార్లు ప్రభుని స్తుతిస్తున్నాను. నువ్వు పొడిచేది ఏందంగా? శుభ్రంగా తిని దిట్టంగా తిని ముఖం ఉబ్బిద్దాకా నిద్రపోవటం. ఇది మనకు తెలుసు. ఇది తెలుసు కానీ ప్రార్థన చేయటం తెలియదు. ఆమేన్. సంఘము ఈరోజు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయకపోబట్టే నీ జీవితంలో వెనువెంట జరగాల్సినటువంటి అద్భుతమైన కార్యాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఆమేన్. నువ్వు రోజు దేవుని సన్నిధిలో ఒక 3 గంటలు ప్రార్థన చేయగలిగితే అసలు నీ కుటుంబాన్ని దేవుడు అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు. 3 గంటలు ప్రార్థన. ఎట్లుండవు నువ్వు? ఎట్లుంటావు? బహుగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఎక్కడికి పోయినా బలిపీఠం కట్టాడు. బలిపీఠం ప్రార్థనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కలగాలంటే మెయిన్ ఏంటంటే ప్రార్థన. అందుకంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ, ఎవరు చెప్పారంటే ఈ మాట? యెషయా ప్రవక్త చెప్తున్నాడు. చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. చూడటానికి చూస్తారంట, అద్భుతాలు చూసి అబ్బా యేసయ్య గొప్ప దేవుడు అంటారంట, కానీ వీళ్ళు నమ్మరంట. అమెరికాలోనో ఎక్కడోనో కెనడాలోనో ఎక్కడో మొత్తం మీద ఒక నయాగరా జలపాతం అని ఒకటి ఉంది. ఆమేన్. ఆ జలపాతానికి అంట అటు ఇటు తాడు కట్టారంట. దేవునికి స్తోత్రం. ఆ జలపాతం తాడు కడితే ఒక వ్యక్తి అంటే దాని మీద నడుస్తూ వెళ్తున్నాడంట. అటుపక్క 100 మంది, ఇటుపక్క 100 మంది చప్పలు కొడుతున్నాడు. అబ్బా ఏమో నడుస్తున్నాడండి. పడితే ఇంకంతే సంగతులు. ఆమేన్. ఒకసారి అటు వచ్చాడంట, చప్పలు కొట్టారు జనం. మళ్ళీ ఇటు వచ్చాడంట, ఇటు చప్పలు కొట్టారు. ఇప్పుడు అన్నాడంట, నేను ఒక బియ్యం బస్తాను వీపు మీద మోసుకొని నెత్తి మీద పెట్టుకొని నడిచి అవతలకి వెళ్తాను, నమ్ముతారా అన్నాడంట. ఓ ఎందుకు నమ్మం? మరి నమ్ముతాను. మామూలు నడిచినాడు, ఇక అది పెట్టుకుని ఎందుకు నడవు అని చెప్పేసి అందరూ చప్పలు కొడితే అది పెట్టుకొని కూడా నడిచాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈసారి ఏమన్నాడంటే, వింటున్నారా? మీలో ఎవరైనా సరే ఒకళ్ళు నా భుజం మీద ఎక్కితే మోసుకొని అవతల తీసిపోతారు. ఒక్కడు కూడా రావట్లేదు. ఎందుకని? మధ్యలో పడితే ఇంకంతే సంగతి. వాడు ఒక్కడు నడిచినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించారు. ఆమేన్. ఆ బియ్యం బస్తా ఏదో ఒడ్లు బస్తా తీసుకుపోతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. హల్లెలూయా. నీ కాడికి వచ్చేసరికే అదే అవిశ్వాసం. ఆమేన్. నువ్వు అవిశ్వాసంతో ఉన్నంతకాలం సంఘానికి 3 రకాల విశ్వాసాలు వస్తారని ప్రవక్త చెప్పాడు. ఒకటి నిజమైన విశ్వాసులు అంట, 2 అవిశ్వాసులు అంట, 3 వేషధారులు అంట. వేషధారి ప్రార్థన భలే చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంతా వేషమే, అంతా కపటమే. అందుకే వాళ్ళ జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. అవిశ్వాసులు ఉంటారంట, వాళ్ళు అసలు నమ్మరంట. వస్తారు, ప్రార్థనకు వస్తారు కానీ వాళ్ళు నమ్మరు. విశ్వాసం ఎప్పుడు విశ్వాసంతో ఉంటాడు. అందుకంటే 27వ వచనంలో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి దేవుని కార్యాలు కనులారా చూడాల. ఆమేన్. ఎన్నిసార్లు దేవుని అగ్ని దిగిరాటం చూశారండి? ఎంత ధన్యులండి మీరు. ఎన్ని అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేశాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కొంతమంది నమ్మరు, ఇన్ని ఆశ్చర్యకరం జరుగుతున్నా కొంతమంది నమ్మరు.
ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్లకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కేవలం నమ్ము. నీ రోగం పోయిందని రోగం మర్చిపోవమ్మా. పొద్దుగూకులు కూర్చొని దాని గురించి ఉంటారా అంటవా, నేను ఉంటాను అంటవా, పోతానంటవా అని అడిగింది పక్క ఆమె. నాకు మరి నీ రోగం వచ్చింది, మరి మన ఎవరో ఒకళ్ళు చేయించుకుంటున్నారంట, ఆపరేషను చేయించుకుంటే బల్ల మీదే పోయినరంట. నేను కూడా ఉంటానంటవా, పోతానంటవా అంటే పక్కన నువ్వు మర్చిపోమా రోగం అంటాడు దేవుడు. నడుము నొప్పులా కూర్చొని పొద్దుగూకులు ఇంకేడ ఉంటారా డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు కానీ హోమియో డాక్టర్లు కానీ ఉండరా? ప్రార్థన చేసుకుని మర్చిపోమ్మా నడుము నొప్పి. ఎట మర్చిపోమంటావా తేపకోసారి సుయి అట్టుంటే ప్రభు అంటున్నా మర్చిపోమ్మా. అర్థమైందా? ఆ డాక్టర్ ఉన్నాడా, ఏ డాక్టర్ ఉన్నాడా, అడిగిపోతే బాగుంటుందా, ఏడకపోతే బాగుంటుందా, తిరుపతి పోతే బాగుంటుందా, సిల్లూరుపేట పోతే బాగుంటుందా, ఆమెదాలు వలసపోతే బాగుంటుందా? ఆమె ఇన్ని చేతది కానీ కూర్చొని 3 గంటలు ప్రార్థన చేయమని చేయదు. ప్రార్థన అసలు మన అల్లాడైతండి వాళ్ళు రోజులు ఇప్పుడు చత్తట్టు నువ్వు ప్రార్థన చేయాలంటే. ఆమె నేనేమంటానంటే ప్రభు చూడొద్దు, నిన్ను చూడాలి వద్దా? కనులారా ఎన్ని అద్భుతాలు చూసావు. ఆమేన్. ఎందుకంటే ప్రజలు కనులారా చూచి చెవులారా విని. అసలు ఈ చెవులు ఉన్నాయా? ఉన్నాయి చెవులు. శేషం పోసారా? శేషం పోసినట్టున్నారు, అందుకే ఎంట్లా వినపట్ల. చెవులారా విని. అసలు దేవుని ప్రవక్త ఏం చెప్తారు తెలుసా? నువ్వు సరైన వ్యక్తివైతే వాక్యం వింటుండగానే నీకు స్వస్థత. వాక్యం నీ లోపలికి స్వీకరిస్తే నీ చెవుల్లోకి వాక్యం పోతే వాక్యం ఎవరు? దేవుడే. నువ్వు వాక్యం వింటుండగానే స్వస్థత. నేను వచ్చి నెత్తి మెషే పెట్టి ముందుకి వెనక్కి ఊపి టచ్ అని కింద పడేసి మళ్ళీ లేపి మళ్ళీ ఇట్లా ఊపి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఆమె ఇట్లా స్తోత్రం చెప్పండి. ఏదైనా మనిషి తెచ్చుకున్నప్పుడు ఏం చేయమంటాడు? షేక్ వెల్ బిఫోర్ యూజ్. బాగా షేక్ చేసి దాన్ని వాడాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వచ్చి నిన్ను పట్టుకుని ఓపాలనా నెత్తి మీద చేపెట్టి? అవసరం లేదు. నువ్వు నమ్మితే వాక్యం వింటుండగానే నేను వచ్చిన కాంచి ఎదురైనా అంటాడు తేప వచ్చింది. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి పొట్టల్లో తపస్సు చేసి వస్తారే, ముళ్ళు గడ్డలు పెంచుకొని జుట్టు అంత అంటలు కట్టి అట్లుంటుంది ఎట్ట వచ్చింది. అలాగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా కాదు మనం ఉండాల్సింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నువ్వు నిద్రనే జయించలేకపోతే పరలోకం ఎట్టొచ్చింది నీకు? వచ్చిందా? రాదు. నీకు పరలోకం రావాలంటే సమస్తమును జయించాలి. లోకాన్ని, పాపాన్ని, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ ప్రజలు కన్నులారా చూచి ఏం చూడాలి? అడగాల, అయ్యా నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించున్నట్లు నా కళ్ళు తెరువయ్యాను అడగాలి. కార్యాలు నేను పాట పాడుతుంది. కార్యాలు తలపోసుకొని ఊరికా అబద్ధికురాల అబద్ధ పాటలు పాడుతావు. తలపోసుకుంటున్నావు ఆయన కార్యాలు. అసలు నువ్వు ఎందుకు ఉత్త పాటలు పాడేది? నీ క్రియలన్నీ ధ్యానించుచూ చూవే ఇంకా ధ్యానించేది లేదు, పెట్టేది.
మౌనంగా స్తుతి పాడిద్దండి. ఎట్ట మౌనముగానే స్తుతి పాడేదా. మౌనంగా ఎట్ట పాడతారు? మౌనంగా పాడతారా? ప్రైజ్ ది లార్డ్. తిక్కల పాటలు తిక్కలవారు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైన ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. అందుకే ఏమంటున్నా, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరగాల. మనందరూ ఎవరి వైపు తిరగాల? చెప్పాలా? యేసయ్య వైపు తిరగాల. నా వలన స్వస్థత పొందకున్నట్లు హృదయం కొవ్విందంట. హృదయం కొవ్వితే ఏమైంది? హృదయం అంటే ఏంటిది? హృదయం అంటే ఏంటంటే అడుగుతారు. హృదయములో తాళంపులన్నీ పాడతా ఒక పాట తెలిసిన. హృదయం అంటే గుండె. గుండె కొవ్వు పడితే హార్ట్ అటాక్ ఒక చత్తం దెబ్బకే. అందుకే ఆ జనాలకి ఏం పట్టిందంట? దేనికి పట్టింది? గుండెకి. వారి హృదయం కొవ్వు పట్టిందంట. వారి చెవులు మందంగా విని కన్నులు మూసుకున్నారంట. ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. మరే ఈ రోగానికి ఆరోగ్యశ్రీ ఉందా? చేపించుకుంటా ఆపరేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి తిడతారు. 1000 రూపాయల కంటే ఎక్కువైతే ఆరోగ్యశ్రీ అంటగా. ఇప్పుడే మాకు 10,000 అయినాయి. అసలు ఎవడు పోమండి నేను ఆడికి హాస్పిటల్కి? హాస్పిటల్ పోయి పేరు రాపించి కూర్చుంటుంది. ఇంకా ఎదురుగా టీవీ పెడతారా? టీవీ చూస్తారు. రైతులో తేపకోసారి పోయి నా పేరు వచ్చిందా అంటది. ఆమె చెప్పండి, నా పేరు వచ్చిందా అంటది. రాదు కదా పిలుతుంగానే అక్కడాడు అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ కూర్చుంటుంది. ఇంకా ఎప్పుడు 2 గంటల తర్వాత పేరు లోపలికి పోయి అది చూసి ఇది చూసి అని అంటాడు. మళ్ళీ రక్త పరీక్ష రాత్రి ఒకటేమో రక్త పరీక్ష, ఒకటేమో స్కానింగ్, ఒకటేమో ఎక్స్రే. ఈ తీసుకొచ్చే లోపల వాడు బాత్రూమ్ పోకే. ఇంక మళ్ళీ కూర్చుంటుంది. ఆడొచ్చిందాక మళ్ళా కాపలా కాసి వచ్చినాక ఎక్స్రే చూస్తాడు. ఏం లేదులే, కొంచెం తేడాగా ఉంది, మందులు రద్దు సరిపోద్దులే అంటాడు. ఎక్స్రే చూస్తాడు, స్కానింగ్ తీస్తాడు, అన్నీ చూసి ఏం లేదని చెప్పి 1000 రూపాయల మందులు రాతాడు. సాయంత్రం 5 అయింది. ఇప్పటి నుంచి 11 గంటల కాడ నుంచి 5 గంటల దాకా. ఎన్ని గంటలు? 6 గంటలు వేసుకెళ్తా. 5 గంటలు. 5 గంటలు ప్రార్థన చేసి ఆవరాదు. రాగం పోద్ది. కూర్చుంటుందా ప్రార్థనలో? వాడి కాడికి పోయి తేపకొస్తే నా పేరు వచ్చిందా అని అడిగిద్ది. కానీ ప్రార్థనలో కూర్చున్న ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని 5 గంటలు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం. అందుకే కళ్ళు మూసుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమె నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. 30వ వచనం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన సంగతులు. 2-3 కూర్చున్నామంటే, 4-3 కూర్చున్నామంటే సోది మాటలని చెప్పుకోకుండా ప్రభువుని గురించిన మాటలు చెప్పుకోవాలి. దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పుకోవాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు మన జీవితాల్లో ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కేవలం నమ్ము, అంతే. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి,
అటు ఇటు చూడ మాకు. అటు ఇటు చూస్తే మునిగిపోతావు. పేతురు అటు ఇటు చూసే మునిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అటు ఇటు చూడ మాకు. ఎవరైపు చూడాలా? ప్రభు వైపు. ప్రైజ్ ది లార్డ్. అసలు నీ రోగం మర్చిపో. పొద్దుగులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటావు. నీ రోగం, అసలు నీ వ్యాధి, నీ బాధ అన్నీ మర్చిపో. దేవునికి స్తోత్రం. నేను మధ్యాహ్నం షాలేం రాజు గారి సాక్షి విన్నాను. చాలా అప్పులు నేను పాపం. ఫస్ట్ ఆయన నసరాపేట, చిక్కలూరుపేటలో ఉన్నాడు. చిక్కలూరుపేటలో అప్పులు అయ్యాయంట. 10 రూపాయలు కూడా పుట్టని పరిస్థితి. చాలా అప్పులు అయిపోయి అక్కడి నుంచి నసరాపేట వచ్చాడంట. నసరాపేట వచ్చి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి మోకరించి ప్రార్థన చేశారంట. ప్రభువా, ఏందయ్యా ఈ సమస్యలు, ఏందయ్యా ఈ కష్టం, ఏందయ్యా ఈ బాధ అని అందరూ కలిసి మోకరించి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత చిక్కలూరుపేట నుంచి ఒక ఆమె ఫోన్ చేసిందంట. ఆమె ఫోన్ చేసి, అయ్యా మీకు ఎంత డబ్బులు కావాలో నేను సహాయం చేస్తాను, మీ అప్పులన్నీ నేను కట్టేస్తాను, చిన్నగా తీర్చుకుందరు కానీ నేను డబ్బులు ఇస్తాను, రండి చిక్కలూరుపేట ఉందండి. అంటే ప్రార్థన చేస్తే దేవుడు నీకు అన్ని ద్వారాలు మొయ్యబడిన ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. నేను ఒక సంస్థలో పనిచేశాను మొన్న మధ్యకాలంలో, ఒక 5-6 సంవత్సరాల క్రితం. అదేంటంటే ప్రెజెంట్ మినిస్ట్రీ అని. ప్రెజెంట్ మినిస్ట్రీ అంటే జైలుకి వెళ్ళి జైల్లో ఉన్న ఖైదీలకి సువార్త చెప్పాలి. ఆమేన్. ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు నెలకి ఎంత ఇస్తారంటే 750 రూపాయలు ఇస్తారు. ఎంత? 750 రూపాయలు. మేము నెలలో ఒక 2 సార్లు 3 సార్లు జైలుకి వెళ్ళి ఖైదీలకు సువార్త చెప్పి రావాల. ఒకసారి గురజాల సబ్ జైలుకి పోయాం, వాకింగ్ చెప్పాం, వచ్చాం. రెండోసారి కూడా వెళ్ళాను, వాకింగ్ చెప్పాను, వచ్చాను. మూడోసారి ఇలా పర్మిషన్ లెటర్ అడిగారు. సరే, ఈ మాట ఎందుకు చెప్తానంటే 750 కోసం మేము పొద్దున 10ంటికి పోయి, అంటే మన జిల్లాలో దాదాపు ఒక 10 జైళ్ళే ఉన్నాయి, 10 7 ఉన్నాయి మొత్తం మీద. ఆ 7 జైళ్ళకి వెళ్ళేవాళ్ళు పాస్టర్లు రావాల. ఒకడు ఇనుపండు నుంచి, ఒకడు బాపట్ల నుంచి, ఒకడేమో రేపల నుంచి, ఒకడేమో మంగళగిరి నుంచి, ఒకడేమో గురజాల నుంచి, నరసరావుపేట, ఇట్లా రావాల. వీళ్ళందరూ వచ్చేసరికి 2-3 అయింది. వాళ్ళు మాకు 750 ఇచ్చే లోపల సాయంత్రం 4 అయింది. ఒకరోజు నాకేమనిపించింది అంటే, వాళ్ళతో చెప్పాను నేను కూర్చొని, బ్రదరు మనం 11ంటికి వస్తున్నాం, మనోళ్ళందరూ వచ్చేసరికి 2 అవుతుంది, ఈలోపు ఆ డబ్బులు ఇచ్చి జీతం ఇచ్చి ఆమె పోతుంది, మళ్ళీ 4 అవుతుంది, ఇన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే డబ్బులు ఇడా దేవుడు అన్న. వాళ్ళెవరు నా మాట పట్టించుకోలేదు, కానీ నేను మాత్రం తర్వాత నెలలో వందనాలు చెప్పి మానేశాను. మీ జైలు వద్దు, మీ పరిచర్య వద్దు, నువ్వు ఇచ్చి 750 వద్దు, నేను ప్రభు కాడ కూర్చుంటా 750 తోడు 750 కూడా దేవుడు అని నేను అది మానేశాను. మానేసిన తర్వాత దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాను. ఈరోజు కొంతమంది సేవకులకి డబ్బు ఇవ్వటానికి దేవుడు నాకు కృప చూపాడు. మీరు నమ్ముతారు నమ్మరు, ఉప్పాల మండలంలో పాస్టర్ల ఫెలోషిప్లో ప్రతి నెలలో అనారోగ్యంతో బాధపడేటువంటి కొంతమంది సేవకులకి నేను కొంచెం నాకు తోచిన విధానంలో నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం చివరి మాసంలో, చివరి నెలలో పాస్టర్ల మొత్తానికి వాళ్ళకి అయ్యేటువంటి భోజనాల ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇది నేను కాదు, అర్థమైందా? నేననే మాట నేను ఉపయోగించకూడదు. నాకు తోడు కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, వింటున్నారా? వీటితో నేను పరిచర్య చేస్తున్నాను. ఇదంతా దేవుని సొమ్ము. ఆమె నేను ఒకటే అనుకుంటాను, దేవుని సొమ్ము దేవుని బిడ్డలకు ఖర్చు పెట్టి నాకు ఏం రోగం? అర్థమైందా?
మనకు దేవుడు ఇస్తున్నాడు, దేవుని బిడ్డలకు పెడదాం. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి నేను ఆ సిస్టర్ భోజనాలు పెట్టింది, అందరికి భోజనాలు పెట్టింది. ఎందుకమ్మా భోజనాలు ఎందుకు ఏదైనా ఖర్చుకు వాడదాం 10,000 అంటే ఏం చేస్తుంది? వాడండి అన్న అంటుంది. అర్థమైందా? ఎందుకు అందరికి భోజనాలు పెడితే వాళ్ళకి ఆశీర్వాదం. పరిశుద్ధుల సహవాసములో పాలిపబ్బులు పొందటం ఆశీర్వాదం. సంఘముగా అందరం కలిసి కూడి భోజనం చేయటం. ఇక్కడ అందరం కలిసి భోజనం చేస్తాం. రేపు దేవుని రాజ్యంలో కూడా అందరం కలిసి భోజనం చేస్తాం. ఇంత అద్భుతమైనటువంటి కృప. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారంట తన జీవితకాలం అంతట్లో అద్దింట్లో ఉన్నాడంటండి. సొంత ఇల్లు కూడా లేదంట. ఇంట్లో అద్దింట్లో ఉండి సువార్త చేసి తన దగ్గరకు వచ్చే వారందరినీ సన్మానించాడంట. అక్కడ వాక్యం ఏమో రాబడింది చివరిలో, అందరినీ సన్మానించడం అంటే దండేసి దండం పెట్టి శాలో కప్పటం కాదు. సన్మానించడం అంటే ఏంటి? గౌరవించటం. ఆమేన్. ఒక విశ్వాసిగా నువ్వు పక్కన విశ్వాసిని ఏం చేయాలా? గౌరవించాలి, తిట్టుకోకూడదు. పౌలు అంటాడు గలతీ రాసిన పత్రికలో, మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకుంటారో చచ్చిపోతారని మిమ్మల్ని గురించి నాకు భయం పడుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఒకరినొకరు ఏం చేయాలా? గౌరవించుకోవాలి. సిస్టర్ గారు మీరు మంచి బాగా పాటలు పాడుతాను చెప్పాలి. బాండవులే గార్ధవ స్వరం ఇది, గాడిద వాండర్ పెట్టినట్టుంది అని అనకూడదు. అంతేదా? వాళ్ళు ఏం చేయాలి? మనం అప్రిషియేట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్మ భలే పాడు అమ్మ, బాగా పాడకపోయినా భలే పాడు అమ్మ అంటే ఇంకొంచెం బాగా నేర్చుకుంటుందా? దేవునికి స్తోత్రం. బాండ్లో నీ గొంతు ఏం గొంతు అనకూడదు. ఒకరినొకరు ఏం చేయాలా? హెచ్చించుకోవాలా, గౌరవించుకోవాలా. అదే పౌలు గారు చెప్తుంది. ఆయన అందరినీ సన్మానించాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలా? సన్మానించాలి, గౌరవించాలి. దైవ సేవకుల్ని గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ ఎవరు? అనాగరికులు మాట్లాడతారు కొంతమంది. పాస్టర్ లేడు, పాస్టర్ ఆడంటే పాస్టర్ అమ్మ. ఏమో పాస్టర్ గారు అంటే ఏమండి? పాస్టర్ గారు అంటే ఏమో, పాస్టర్ అమ్మ గారు అంటే ఏమో. పాస్టర్ అమ్మ. కొంతమంది కుర్రోళ్ళు వస్తుంటారు అనాగరికులు మా కాడికి. వాడికి ఫోన్ వస్తుంది, ఏడుండవరా అంటాడు అవతరాడు. పాస్టర్ కాడుండా అంటాడు వీడు కూడా అనాగరికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఇది కాదు. పాస్టర్ అమ్మ. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతూ ఉంది దేవుని సన్నిధిలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవిస్తే అవతల వ్యక్తిని వాళ్ళు గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వల్గర్గా మాట్లాడుతున్నావు అనుకో, వల్గర్ భాష, అర్థమైందా? నీ జీవితం కూడా అట్లాగే ఉంటుంది. పౌలు అంటే అందరినీ సన్మానించి. ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి అంటే మనకు బుద్ధి కలగటానికి. చివరి దినాల్లో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికై వాక్యాలు రాయబడ్డాయి. పౌలు గారు తన జీవితకాలం అంతటిలో కూడా చివరి వరకు కూడా క్రీస్తు నామాన్ని ప్రకటించి, క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటేనే కోప్పడి చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇది అద్భుతమైన కృప. ప్రైజ్ ది లార్డ్. చివరి దినాల్లో ఉన్నటువంటి మనం పేరు క్రైస్తవులం కాదు. ఆమేన్. క్రీస్తు ప్రేమను మన జీవితంలో చూపించాలా. హల్లెలూయా. క్రీస్తు మన జీవితాల్లో కలిగి ఉండాలా. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒకప్పుడు నా జీవితంలో ఏమి లేదు. ఆమేన్. తినటానికి పరిస్థితి లేని రోజులు కూడా ఉన్నాయి. ఆమేన్. ఒకరోజు తినడానికి లేక ఉప్మా వండుకొని తిన్నాం. ఉప్మా బియ్యం లేక ఉప్మా వండుకొని తిన్న రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయ్యను నేను మర్చిపోను. అద్దెలలో ఉన్న రోజులు ఉన్నాయి. అయ్యను నేను మర్చిపోను. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు కొంతమందికి భోజనం పెట్టడానికి దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం.
అది మన జీవితాల్లో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో 28వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఉపచారం చేశారు, ఎంత ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన దానికి ఫలం ఏంటి? రోగంతో ఉన్నోడు స్వస్థపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎవరో గనురాలైన స్త్రీ అంటే బైబిల్లో. ఆమె ఏం చేసింది? ఒకరోజు వాళ్ళ ఆయనతో చెప్తా ఉంది, మన దగ్గరికి వస్తున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, కాబట్టి మన ఇంటి పైన ఒక చిన్నగా వాడి గది కడదాం, మన ఊరు వచ్చినప్పుడల్లా ఆయన మంచం ఇద్దాం, ఒక లైట్ పెడదాం, మన ఊరు వచ్చినప్పుడల్లా ఒక మంచం వేసి ఆ గదిలో ఉంటాడు, ఆయన ఆ గదిలో ఉండటం ద్వారా మనకు ఆశీర్వాదం అన్నాడు. దేవునికి స్తోత్రం. భర్త కూడా ఓకే అన్నాడు. హల్లెలూయా. వచ్చినప్పుడల్లా సేవకుడికి భోజనం పెడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు అన్నాడు, ఏంటి ఆ అమ్మాయి అంత కష్టపడి మన కోసం ఎంత పరిచయం చేస్తుంది, ఏం కావాలో అడుగుపో అంటే గ్యాజీ పోయి అడిగాడు, అమ్మ ఏం కావాలి మీకంటే వాళ్ళ ముసలి అప్పటికే వాళ్ళకి పిల్లలు లేరని తెలిసింది. ఆమె చెప్పండి. అప్పుడు ప్రవక్త అంటాడు, మీదటికి ఈ కాలానికి వస్తాను. దేవుడు ఏం చెప్తాడో ప్రవక్త చెప్తాడు, ప్రవక్త ఏం చెప్తాడో దేవుడు అదే చెప్తాడు. శారాతో అదే చెప్పాడు కదా. శారత్ ఏం చెప్పాడు? మీదటికి కాలానికి వస్తానన్నాడు, బెడ్ ఉంటాడు అన్నాడు. ప్రభు చెప్పాడు, ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ఆమేన్. ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, మీదటికి నేను మరలా ఈ కాలానికి వస్తాను, నీ కౌగిట్లో బెడ్ ఉంటాడు. అర్థమైందా? నువ్వు దేవునికి, దేవుని సేవకులకి నువ్వు చేసిన పరిచర్య మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతిదీ ఇర్మియా గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. ఆమేన్. నీ అనురాగమును, నీ వైవాహిక ప్రేమను అంటాడు. ఆ మాట భలే ఉంటుంది. ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చిన, నీ వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములో నన్ను వెంబడించుచు. అరణ్యం అంటే లోకం. ఆమేన్. విత్తనాలు వేయదగని దేశం, విత్తనాలు వేయదగని దేశం. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి ఎంత కఠినమైన ప్రజలంటే అక్కడ వాళ్ళకి ఎంత సువార్త చెప్పినా వాళ్ళు మారు మనసు పొందరు. ఆమేన్. అటువంటి ప్రదేశాల్లో నువ్వు నన్ను వెంబడించి. ఇప్పుడు గుంటూరులో ఉంది మన పరిచర్య. గుంటూరులో మనకి ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఉంది అంటున్నారా. ఆ ఫ్యామిలీని బేస్ చేసుకుని మనం పోతున్నాం. ఆమేన్. అక్కడ విత్తనాలు వేస్తున్నాం, కొంతకాలానికైనా దేవుడు కార్యం చేస్తాం. మన పరిచర్యను అట్టే జరిగినాయి కదా. ప్రతి చోట కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మనకి. ఒక చోట ఎక్కడైతే ఈ చాగంటి వారి పాలనలో 3 విశ్వాసులతో ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఆయనది, కట్టేది ఆయన. నువ్వు వెళ్ళి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయటమే. ప్రార్థన చేస్తే దేవుడే పంపిస్తాడు. ఆమేన్. భయపడకమన్నాడు. ఆ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక విత్తనాలు వేయదగిన దేశాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆమేన్. నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగం. యవ్వన కాలములో నా కొరకు నువ్వేం చేసావు? అనురాగం చూపించు. నువ్వు పాపిష్టి కార్యాలు చేయలా. ఇప్పుడు యవ్వన కాలంలో అందరూ ఎట్టుంటారు? పాపాల్లో మునిగి తేలుతున్నారు. ఆమేన్. కానీ ఇర్మియా అన్నాడు, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాపిష్టి పనులు చేయలా, దోషకార్యాలు చేయలా. దేవునికి స్తోత్రం. నువ్వు నా పట్ల అనురాగం చూపించు. దేవుడు ఏమన్నా మర్చిపోతాడండి? హల్లెలూయా. నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు యవ్వన కాలంలో లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా నా వైపు చూసావు చూడు, దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనం లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకటానికి ఒక తీర్మానం చేసుకున్నాం. మన ఈ పరిశుద్ధత, ఆమేన్, ఈ అనురాగం, ఈ దేవుని పట్ల మనకున్నటువంటి వైవాహిక ప్రేమ, ఇవేవి ప్రభు మర్చిపోడు. హల్లెలూయా. మన కొరకు ఆయన అనేక రకాలైనటువంటి మేలులు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ పొందుకోవటంలో మన చేతుల్లో ఉందంత. దేవుని సంగతి ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేస్తే, 3 గంటలు ప్రార్థన చేస్తే రోజు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా. సంగతి అంతా ఆయన చెప్పటమే. లోకాసువార్త 18 అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, విసుక్కోకుండా. ఆమేన్. ఒకసారి ముగిస్తున్నానులేండి. మీరు పొద్దున్న పనులకు పోవాలా. ఆమేన్. ఏం కొంపలేం మునిగినాయి. సినిమాలు చూస్తే ఇంతకుముందు లోకంలో నిద్రపోకుండా ఉండాలి. రేత్రి 12 దాకా ఉప్పాల సంఘం థియేటర్కి పోయి ఏమండే ఉన్నావా లేవా? ఆ సినిమాలు చూసి వచ్చి 1 గంటకి 12కి వచ్చి పొద్దున్న పోవాల పనులకి. అవన్నీ లోకంలో చేసాం మనం. ఇప్పుడు దేవుని కొరకు ఉంటున్నాం. దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఒకసారి నేను గుంటూరులో మా పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేస్తున్నా. అప్పుడే కొత్తగా క్యాట్ కార్డులు ఇస్తున్నారు. క్యాట్ కార్డ్ అంటే 10 రూపాయలకు రూపాయి తగ్గుద్ది. సరే, మా పాస్టర్ గారు ఏం చేశాడంటే నాకు డబ్బులు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి క్యాట్ కార్డ్ తీసుకుంటా అన్నాడు. నేను పోయి క్యాట్ కార్డ్ రాయించుకొని సంతకం పెట్టి నా ఫోటో ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. శ్రావణన్న పోయి ఆయన క్యాట్ కార్డ్ తీసుకొని అప్పటికప్పుడు తీసుకొని వచ్చేసాడు. మామూలుగా ఇసుకీడు ఆయన ఎవరినైనా. సరే, పాస్టర్ గారు అన్నాడు క్యాట్ కార్డ్ తీసుకున్నావా అన్నాడు నన్ను. సార్ రేపు ఎల్లుండి రమ్మన్నారండి అన్న. భలేవాడు శ్రావణ ఎమ్మడి తెచ్చుకున్నాడు అన్నాడు. అంటే అన్న వాళ్ళని అంత ఇసుకిచ్చుంటాడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో మొత్తం మీద ఒక్క పూటలో తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? పాస్టర్ గారు నాతో అన్న మాటలు, శ్రావణ ఎంబడి తెచ్చుకున్నాడు, నువ్వేందా రేపు వెళ్ళండి అన్నాడు. ఎవరండి నాతో అట్ట అన్నారు వాళ్ళు అన్న. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రభు దగ్గర మనం విసుక్కోకుండా అడగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విసుకక అక్కడ అంటాడు 18:7 అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. ఆయన త్వరగా న్యాయము తీర్చును. అసలు నువ్వు దివారాత్రులు మొరపెడితే కదా త్వరగా న్యాయం తీర్చేది. ఆమేన్. ఎటు చెప్పండి, దివారాత్రులు ఏం చేయాలా? మొరపెట్టుకోవాలి. నీ సమస్య కొరకు, నువ్వు దీవించబడటం కొరకు ప్రభుని అడగాల. ఆమేన్. విసుక్కోకుండా అడగాల. విసుక్కోకుండా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు ఏం చేస్తాడు? దిగొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దిగొచ్చే ప్రార్థన చేయాలా, నిద్రపోతా కాదు. ఆయన వచ్చాడంటే ఏముంది రాగం, ఒకటి ముడతాడు అంతే. దేవునికి స్తోత్రం. ఇందాక ఒక పాట చూశాను నేను, ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నీ ఆలోచనలు అనే పాట. ఆ పాటలో వీడియో తీశారు. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లగాడికి గుండెలు నొప్పి వస్తుంది. ఆ గుండెలు నొప్పి వచ్చి లెగుతాడు ప్రార్థన వాళ్ళేవాడు. తల్లి వచ్చి వాడు గుండెలు నొప్పి అనేసరికి ఆ ఇంటి బయట ఒక ఆయన పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయన కాడికి పోయి కొంచెం డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని చెప్తే ఆయన డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు. ఆమె చెప్తారా? ముగిస్తాను. హల్లెలూయా. ఆ డాక్టర్ గారు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. బిడ్డను పట్టుకుని ప్రార్థన చేస్తాం. ఆమేన్. ప్రభు వచ్చి తలుపు కొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వచ్చి తలుపు కొట్టి ఫోన్ చేశారు కదా అందుకే వచ్చానంటాడు. ఆయన మెడలో డాక్టర్ లాగా కోట్ ఉంటుంది, మెడలో చెత్త ఉంటుంది. వచ్చి ఆ పిల్లోని అటు ముట్టుకుంటాడు.
స్తోత్రం. ఇంజక్షన్ చేయాలా, ట్యాబ్లెట్ వేయాలా, ముట్టుకుంటాడు, రోగం పోద్ది, ప్రశాంతంగా పండుకుంటాడు. తల్లి ప్రార్థన చేస్తుంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి తలుపు కొడతాడు. తలుపు తీయగానే డాక్టర్ ఉంటాడు. నువ్వు వచ్చినావు అంటే ఫోన్ చేశారు కదా నన్ను రమ్మని. అంటే మరి ఇందాక వచ్చిన డాక్టర్ ఎవరు? ఆయన పరమ వైద్యుడు. ఆయన పిలవండి. ఆయన పిలిస్తే వచ్చి ఈ జీవితంలో నిద్రపోకుండా పిలువమ్మ. నిద్రపోకుండా వరుసగా సినిమాలు చూసిన రోజుల్లో మీకున్నాయో లేవు, నాకున్నాయి వరుసగా. ఒక సినిమా అయిపోయినా ఇంకో సినిమా వీసీపీలు తెచ్చుకొని, కలర్ టీవీలు అద్దెకు తెచ్చుకొని పెట్టి జనాలు నిద్రపోనీయకుండా, మేము నిద్రపోకుండా అద్దెకు తెచ్చుకొని చూసుకున్న రోజులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకంలో అటు చేశాం. ఇప్పుడు ప్రభు కొరకు, నీ రోగం పోవటం కొరకు, నీ సమస్య పోవటం కొరకు, నీ శోధనలు పోవటం కొరకు చేయాలి. క్రైస్తవులు అంటే పరిచర్య చేసేవాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, అందరినీ సన్మానించేవాళ్ళు, అంటే గౌరవించేవాళ్ళు, ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికే ఈ లక్షణాలు ఉంటే క్రైస్తవుడు. ఈ లక్షణాలు అంటే క్రైస్తవుడు. కాబట్టి వాక్యం నమ్ముదాం, పౌలు వలె జీవిద్దాం. హల్లెలూయా. పౌలు వలె అనేక ప్రాంతాల్లో సాక్షులుగా ఉందాం. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేసే సేవకులను ప్రోత్సహిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృప మనకు తోడే ఉంటుంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూయండి. ఎత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. గ్లోరీ టు ది లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ ఒక తీర్మానం చేయండి. గ్లోరీ. హల్లెలూయా. పౌలు జీవితాన్ని బట్టి, పౌలు పరిచర్యను బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుందాం. గ్లోరీ టు ది లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, ప్రత్యేకించి 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు మమ్మల్ని నాయన నీ సన్నిధిలో నిలవబెట్టుకొని అనేక అంశాల కొరకు మేము ప్రార్థన చేసి ఉండగా మా ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడవు గనక ప్రభు నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, ఈ రాత్రి విత్తబడిన వర్తమానం బిడ్డల జీవితాల్లో ఫలించినట్లుగా కృప దయచేయండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని ప్రభువా మేము ధ్యానం చేస్తుంటుండగా పౌలులో ఉన్నటువంటి గుణగణాలు, క్రీస్తులో ఉన్న గుణగణాలు మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి కృప దయచేయండి అయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నీకు సమస్తము సాధ్యమే ప్రభు. మా మధ్యలో ఎంతోమంది బలహీనులు ఉన్నారు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడలలో నాయన ఎంతమంది బలహీనులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకి ప్రతి బలహీనతల నుంచి బిడలను విడిపించి
అయ్యా పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమము దయచేయండి. దుష్టుని కీళ్ళ నుండి తప్పించండి. రాత్రి తలలో ఉంచిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా దీవించి ఆశీర్వదించి ఎత్తబడిన వర్తమానం బిడ్డ జీవితాలను ఆయన ఫలించినట్లు కృపద ఇచ్చేయమని ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. కుటుంబాల్లో ఉన్న కొదువలు పోడ్చండి. ప్రతి ఒక్కరిని బలపరిచి భద్రపరచండి. రాత్రికాల సమయంలో నాయన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ బిడ్డల పనిపాటుల్లో, ప్రయాణాల్లో క్షేమము, భద్రత ఇచ్చేయమని, దుష్టుని కీళ్ళు తప్పించమని మరొకసారి నాయన తల వంచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, బలపరిచి భద్రపరచమని నేను స్తుతిస్తూ మరొకసారి నాయన తలలో ఉంచిన బిడ్డలను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప రాత్రి తరల ఉంచిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడి గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది కీలకమునంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గమనించండి, రేపు ఉదయకాల సమయంలో మరి ధనలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుంది. 10 గంటలకు తప్పకుండా అందరూ కూడా ఆ కూడికలో పాలిపంపులు పొందాలని ప్రభు ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వర్తమానాలు షేర్ చేయటం మర్చిపోమాకండి. షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. ఆమేన్. యూట్యూబ్లో కూడా ఈ వర్తమానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పాం, ప్రతి వర్తమానం మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ కూడా చూడండి, వాటిని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి అందరికీ వందనాలు. దేవుడిని దీవించునుగాక.